హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో బిడ్డ తెల్లగా బొద్దుగా ముద్దుగా పుట్టాలి అంటే, అందంగా పుట్టాలంటే ఏదైనా ప్రత్యేకమైన డైట్ ఉందా తెలియజేయండి అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం జరిగింది. మరి ఆ స్పెషల్ డైట్ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, డైట్ తీసుకోవటం వలన నిజంగానే తెల్లగా అందంగా పుడతారా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. జనరల్గా తీసుకునే ఆహారాన్ని బట్టి బిడ్డ తెల్లగా అందంగా పుడతారనేది ఎంతవరకు కూడా నిజం కాదు. ఇదంతా అపోహగా చెప్పుకోవచ్చు. మరి ప్రీవియస్ పెద్దవాళ్ళు మంచి బాదాం తిన్నా కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకున్నా, లేదంటే మంచి కుంకుమ పువ్వు తీసుకున్నా కూడా, మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవటం వలన పెరగబోయే బిడ్డ తెల్లగా అందంగా పుడుతుంది అని ఎందుకు చెప్తారు అంటే, ఇది ప్యూర్లీ మీ యొక్క హెల్త్ స్టేటస్ని చక్కగా పెట్టడానికి పెద్దవాళ్ళు అలా చెప్తూ ఉంటారు. కపుల్స్ యొక్క జీన్స్ని బట్టి, జెనెటిక్ని బట్టి వస్తుందన్నమాట. అంటే తల్లిలో ఎవరికైతే డామినెంట్ ఫీచర్స్ ఉంటాయో, లైక్ మదర్ నుంచి కానీ ఫాదర్ నుంచి కానీ ఎవరిదైతే డామినెంట్ ఫీచర్స్ వాళ్ళకి ఉంటాయో వాళ్ళ ఫీచర్స్ మాత్రమే వస్తాయి తప్ప, తీసుకునే ఆహారాన్ని బట్టో, ఫ్రూట్ జ్యూసెస్ని బట్టో, లేదంటే మీరు తీసుకునే డ్రై ఫ్రూట్స్ని బట్టో, కుంకుమ పువ్వుని బట్టో అయితే కలర్ చేంజ్ అవ్వదు. ఇండియన్ కల్చర్స్లో ఉండేవాళ్ళు తెల్లగా పుట్టాలని చెప్పి ఎంతో ఆశపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మెలనిన్ అనేది అంటే డార్క్ పిగ్మెంటేషన్, అంటే డార్క్గా మీడియం కలర్లో నుంచి డార్క్ కలర్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఈ స్కిన్ క్యాన్సర్స్ నుంచి ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎవరైతే ఫేర్గా ఉంటారో, ఎక్కువ అంటే లైక్ ఫారినర్స్ లాగా ఎక్కువగా ఫేర్గా ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రొటెక్షన్ అనేది, ఈ మెలనిన్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది అలాంటి వాళ్ళల్లో. ఎప్పుడైతే ఈ మెలనిన్ తక్కువగా ఉంటుందో ఈజీ టు ప్రోన్ గెట్ స్కిన్ క్యాన్సర్స్. సో బెటర్ మనకి నార్మల్ టెక్స్చర్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్ ఉండటమే మంచిది, అంటే డార్క్గా ఉండటమే మంచిదని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటాను. సో ఇట్స్ అ ప్యూర్లీ జెనెటిక్ అండ్ క్రోమోజోమ్స్ ఆఫ్ పేరెంట్స్. మీ పేరెంట్స్ ఏ కలర్లో ఉన్న నెయిల్స్ కావచ్చు, స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ పేరెంట్స్ జీన్స్. కొంతమంది ఆయుర్వేద పౌడర్స్ యూస్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఈ కుంకుమ పువ్వుని యూజ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీకు న్యూట్రిటివ్ వాల్యూస్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటారా, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ వల్ల బేబీ వెయిట్ పెరిగిపోయి చక్కగా హెల్తీగా ఉంటుంది తప్ప దానివల్ల కలర్ చేంజెస్ రాలేదు అని మీరు ఫీల్ అవ్వటం ఎంత మాత్రం సమంజసం కాదు. సో ఇది ప్యూర్లీ మిత్స్, అపోహలాగే చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అంటే తీసుకునే ఆహారం అంటే స్పెషల్ డైట్ ఏమైనా ఉందా అని అడిగిన వాళ్ళందరూ కూడా ఈ డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.